నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల బాధలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు భారీగా పడిపోవడంతో పాటు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా కుదేలయ్యారు. ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న ధరల్లో సగం కూడా ధర రాక రైతులు బాధ వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పొగాకు రైతు బ్రతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సంవత్సరం ఖర్చులు కూడా రాక బ్యానికి 4 లక్షల రూపాయలు లాస్ వచ్చేటట్టుంది. 4-5 లక్షలు వస్తుంది. ఈ సంవత్సరం ఏది కొనలేదు. మాకు 16,000 17,000 వంతులు పోతా ఉంది. గత ప్రభుత్వంలో ఒకసారి జగన్మోహన్ 36,000 వంతులు కొంచెం పోతే జగన్మోహన్ రెడ్డి కొంత కొనిపించిండు అప్పుడు గత ప్రభుత్వంలో. అప్పుడు ఒకరు మేము ఊపిరి పోసుకున్నాం. ఇప్పుడు చూడబోతే ఎవడు మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. మా బతుకులు ఇంతేనా, వచ్చిన కాడికి ఎట్నో ఒకటి అమ్మి సరిపెట్టుకుందాం అనుకో. నెల్లూరు జిల్లాలో సుమారు 45,000 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. డీసీపల్లి, కలిగిరి మండలాల్లో పొగాకు సాగు విస్తరణ ఎక్కువగా ఉండటం, తేలికపాటి నేలల కారణంగా పంట అద్భుతంగా పండుతోంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఇక్కడ సుమారు 45,000 ఎకరాల్లో పొగాకు పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 4,000 రైతు కుటుంబాలు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లాలో 3,600 పొగాకు బ్యారెళ్లు ఉండగా గతేడాది పొగాకు ధర కిలోకు 280 రూపాయల నుంచి 360 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం డీసీపల్లి, కలిగిరి కొనుగోలు కేంద్రాల్లో కిలోకు కేవలం 190 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పొగాకు క్వాలిటీ ఎంత బాగున్నా ధరలు మాత్రం దిగజారుతూ ఉండటం అన్నదాతలు లబోదిబోమనే పరిస్థితికి తెచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా రాకుంటే అప్పులు ఊబి నుంచి ఎలా బయటపడతామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. 30 సంవత్సరాల నుంచి పొగాకు వ్యవసాయం చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలు ఈ సంవత్సరం అంత పరిస్థితి ఎప్పుడు మేము ఎదుర్కోలేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ సంవత్సరము. రేట్లు చూపించడం 25,000 రూపాయలు ఎక్కడో ఒకటి అరా చూపించేసి 16,000 దానికి కొంటుండ్రు. గిట్టుబాటు కాక మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. ప్రభుత్వంలో బాగానే అప్పుడు కరోనా ఉన్నా కూడా బాగా రేట్లు ఉన్నాయి. 34,000 నుంచి 35,000 దానికి ఉన్నది. లో గ్రేడ్ కూడా 23,000కి తక్కువ అమ్ముకున్నాం గతంలో. ఈసారి లో గ్రేడ్ ఎంత కొంటారో కూడా ఎవరు తెలియని పరిస్థితి. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం రైతు. ధరల పతనంపై రైతులు అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. నిరసనలు, ఆందోళనల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొగాకు రైతు ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ మాటలను నమ్మలేమో అంటున్నారు రైతులు. ప్రభుత్వం కనీస ధర 250 రూపాయలనే మాట చెప్పి ఊరుకుందని, కానీ అదెక్కడా అమలు కావటం లేదంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలో వైఎస్ జగన్ రైతులందరినీ ఆదుకున్నారని, కానీ కూటమి ప్రభుత్వం అలాంటి ఆలోచన కూడా చేయకపోవటం దారుణమన్నారు. ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 3 బ్యానర్లకు పొగాకు వేస్తాను. 35 ఎకరాలు వేస్తాను. పోయిన సంవత్సరం 40 ఎకరాలు వేసాను. ఆడికి సొమ్ములేని. ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది. పోయినసారి ఆడికి అసలు లేని, ఈసారి బ్యానీకి వచ్చి 4.5 నుంచి 5 లక్షలు లాస్ వస్తుంది. ఇంక మాకు నీటి ఆధారం లేదు. పోతే పొగాకు తప్ప మాకు ఏరే పత్తినం పంట ఆధారం లేదు. మా పరిస్థితి ఇది. మాకు ఏదైనా గవర్నమెంట్ దావా చూపించే తప్పక మాకు ఏ పత్యం లేదు. రైతు ఆత్మహత్య తప్పక మాకు ఏరే పరిస్థితి లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.